నమస్తే, వెల్కమ్ టు మైత్రి మీడియా. తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం. మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నూతన న్యూస్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. కావలిలో అమృత్ పైలాన్ కూల్చివేత ఘటనపై స్పందించిన మన్నెమాల సుకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేపై అనేక విమర్శల వర్షం కురిపించారు. నేను తప్పు చేశాను, ఒప్పుకో, నిజాయితీగా ఒప్పుకో, ధైర్యం ఉండాలా. నేను జైలుకు పోతా, 500 మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా, లొంగి పావుచ్చుగా సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే. నేను నమ్ముకున్న పాపం విలేకరులో జైల్లోనే ఉన్నారు. కనీసం లాయర్ని కూడా నాయకుడు జైలుకు పోతా, ఎమ్మెల్యే టికెట్ రాదని మా నెత్తినేసుకొని మేము పోయి వచ్చాం. నేను పోయాం కదా, చెప్పా కదా. అది కూడా బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు. అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్ష్యాలతో సహా వస్తాయి బయటికి. కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి. రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ రెడ్డి దగ్గర 5 ఉంటారు. పేరులోనే 2 ఉంటారు. రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి. నిద్ర లేసి ఎలా దోచుకోవాలా, ఎలా వాడుకోవాలా, ఎలా మనిషిని వదిలేయాలా, ఈ నైజమే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా. ఎందుకంటే పైలాను 10వ నెలలో 10/4/2020 సామాజిక వర్గాన్ని దూషించి వాళ్ళ మీద వ్యతిరేక ద్వేషం పెంచుకొని వాళ్ళని అమ్మ లెక్కలు తిట్టి, బూతులు తిట్టి, కొట్టాలా పైలాన్ని నా కొడుకు ఓపెన్ చేసిందని ఓపెన్గా చెప్తున్నా. భాష కూడా అంత నీచంగా మాట్లాడి కొట్టు. కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది, కమ్మోళ్ళేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచంగా నా పేరు లేకుండా, శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపలకం పెట్టారు. ఈ శిలాపలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకుని మేకవన్న పునిలాగా పైకి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండగా ప్రతాప్ రెడ్డి అంటే అయ్యా మంచోడు, దేవుడు, సౌమ్యుడు, అన్నా అని పిలుస్తాడు, అమ్మ ఆప్యాయత బలగిస్తా అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్పాం, నమ్మాం, కలిసి ప్రయాణం చేసాం. చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు, ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల, అది తెలిసి పెట్టలేదో తెలియక పెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు. నా ఇంటికి వచ్చారు. వచ్చి 9:30 దాకా శిలాపలకం కొట్టి జర్నలిస్ట్ క్లబ్కి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలాపలకం కొడతాడు అనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం తెలియదు కూడా తెలియదు. ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా, ఇది జరిగే పని కాదు, దీని వెనక ఏదో ఉందని అనుకున్నా కానీ శిలాపలకం కొడతాడు నేను ఊహించలా. వచ్చాడు, నాతో మాట్లాడాడు, నా ఇంట్లో కూర్చొని ఇదే మాట, కమ్మోళ్ళు 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 డాష్, వాళ్ళని వదలకూడదు, ధ్వంసం చేయాల. ఇదే బూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి 3 వ్యక్తులు నా ఇంటికి, 4 వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి పేరు పెట్ల, 4 వ్యక్తులు నా ఇంటికి వచ్చింది. వాస్తవాలు వావునా కాదా? 9:30 దాకా తప్పు, ఈ సంస్కృతి తప్పు, మంచి పద్ధతి కాదు. నువ్వు వెనక స్థలం చేయదలుచుకుంటే లేదా ఒక అరకరా కొని మీ అమ్మ నాన్న పేరుతో ఈ జర్నలిస్ట్ క్లబ్ కట్టించు, శాశ్వతంగా నిలిచిపోద్దని చెప్పాను తప్పితే నేను ప్రోత్సహించలా. కావిల్లో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న మాట్లాడుతున్నారు, అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపుడికి నేను శిష్యుడిని కాదయ్యా, రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువుని నాయన. ఇది తెలుసుకోండి వాస్తవాలు. పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను. నన్ను అందుకే దూరం చేసి కుయుక్తులు బన్ని సమాజంలో నన్ను దోషం చేయాలని చూశాడు. ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు, పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే, సాక్షిగా చెప్తున్నా, ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు. నువ్వు ఇలాంటి మోసపు పనులు,
అరాచకాలు చేసేవు కాబట్టే నిన్ను కావలి ప్రజలు 30,000తో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో 30,000 ఉఫ్ అంట. ఆడబోద్దు ఉఫ్ అనే. రేపు 50,000తో పోతావు, 1,00,000తో పోతావు నెక్స్ట్ టైం. ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు. నీ నైజం శిలాపలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కొక్కటి. తప్పు చేసావు, ఈరోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనిపించి తీరాల్సిందే. మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమారుడు వచ్చి నన్ను బతిలాడి తీసుకొని పోయాడా లేదా అనేది శివకుమార్ని తన బిడ్డల సాక్షిగా వచ్చి కలగలమ్మకు ప్రమాణం చేయమని చెప్పు, నేను ప్రమాణం చేస్తా. జైలు తెచ్చిచ్చి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి, నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి, చేసిన తప్పు నీకు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకో. కనీసం పైన భగవంతుడు కొంతన్నా నీకు న్యాయం చేస్తాడు. పొద్దస్తమాన అబద్ధాలు, డూప్ షోలు, డూప్ ఫోటోలు, డూప్ ప్రెస్ మీట్లు, నీ బొత్తుకంతా 11 సంవత్సరాలు నీతో నేను ప్రయాణం చేశా. 11 సంవత్సరాల కాలం డూప్ షో, డూప్ షో, డూప్ షో. రోడ్డును పోతా ఉంటాడు, అటు ఒడ్లు పడుతుంటారు ఆ పిల్లలు గడ్డికి. ఏం తమ్ముడా ఒడ్లు బాగున్నాయా, కష్టపడ్డా, అబ్బా చెమట బెల్ల వస్తుందా అంటాడు. అంటే ఈయన ఒడ్లు బట్టి ఈయన ఒడ్లు నిలిపించినట్టు చెప్పేస్తాడు పాపం. నారా తెస్తుంటారు పాపం. ఆ బురద కాడికి పోతాడు, ఆవిడ బురద పూసుకుంటాడు ఫ్యాంట్కి, ఆ ఫోటో పెడతాడు. నారా దేశం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఊరి కోత కోసం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. దీంతోనే పోయింది మన జీవితం కావిల్లా. సిగ్గుండాలా. బేదా రవిచంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే బేదా సోదరులు, నేను మళ్ళీ చెప్తున్నా ఈ విషయం గర్వంగా, అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే. ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్స్ శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది. నువ్వు జగన్ బెనామీ, కోటరీకి బెనామీవి, మొత్తానికి నువ్వే బెనామీవి. జగన్ నా జేబులో మనిషి అని చెప్పి నన్ను 2 సార్లు సస్పెండ్ చేసి, ఈ రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు, అనధికారికంగా సస్పెండ్ చేసావు. నువ్వు కావలికి 1 రూపాయి అయినా నిధులు తెచ్చావా? 1 రూపాయి ఫండ్స్ తెచ్చావని చెప్పు, మొగడికి చెప్పు, బాధ్యత నేను నిరూపిస్తా ఫైల్స్తో సహా. కావలి టంకు రోడ్డు ఒకటి తెచ్చావు. ఆ టంగు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. తుమ్మలపేంట రోడ్డు గురించి మాట్లాడావు, మా ఓడికి వేసి చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో. కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి వేయించుకున్నారు. నువ్వు సిగ్గు లేదు, శరం లేదు, మానవులు.